నేను ఫైనల్ కుమార్, అడ్వకేట్ ఫ్రమ్ లీగల్ క్యాపిటల్ అండ్ లీగల్ అడ్వైజర్. ఈరోజు డాక్యుమెంటేషన్లో డ్రాఫ్టింగ్లో జరిగే మైనర్ మిస్టేక్స్ ఏమేమి ఉంటాయి, దానివల్ల మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది చెప్తాను. ప్రైమరీగా డ్రాఫ్టింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ లైక్ సేల్ డేట్స్, రిలీజ్ డేట్స్ ఆర్ గిఫ్ట్ డేట్స్, బిల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏవైతే రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అనేది చాలామంది అనుకుంటారంటే మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఆ పక్కనే డాక్యుమెంట్ రైటర్ ఉంటాడు, ఆయనకి ఇంత అని ఇచ్చేస్తే మొత్తం అని ఆయననే చేసేస్తాడు. కానీ మీరు అక్కడ చూసుకోవాల్సినవి చాలా ఉంటాయి. మీ డాక్యుమెంట్స్లో ఏదో హిస్టరీ అనేది రాసారా లేదా, దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ ఎంట్రీ చేశారా లేదా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది గిఫ్ట్ డీడ్ కానివ్వండి, బిల్ డీడ్ కానివ్వండి, సేల్ డీడ్ కానివ్వండి, ఏజీపీఏ, రిలీజ్ డేట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దానికి సంబంధించి ఒక హిస్టరీ అనేది ఒక 3-4 లైన్స్ యాడ్ చేయాలి. చేయకుండా చేస్తే ఇన్కంపరెన్స్ సర్టిఫికేట్లో లింక్ డాక్యుమెంట్ వెరిఫై చేయడం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. మీకే ప్రాబ్లం అవుతుంది, నాకు కాదు. నెక్స్ట్, ఒక పోలీస్ కంప్లైంట్ కానివ్వండి, ఆర్ లీగల్ నోటీస్ ఆర్ ఎనీ డాక్యుమెంట్ వేరేగా డ్రాఫ్టింగ్ చేయించుకుంటే మీరు ఒకసారి ఫస్ట్ అది పోస్ట్ చేసే ముందర మీరు వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకుంటే మీరు మీకు కావాల్సినవన్నీ వచ్చాయా లేవా, పాయింట్ టు పాయింట్ ప్రతి పాయింట్ చెక్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. వాళ్ళు యాడ్ చేశారా లేదా, మీరు అప్రోచ్ అయిన లాయర్ యాడ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకుని, రాలేదంటే 1-2 సార్లు చేయించుకోండి. లాస్ కాదు, 1-2 రోజులు టైం పట్టినా కూడా దాన్ని కవరప్ చేస్తారు లాయర్స్. కానీ మీరు అడిగిన స్పెసిఫిక్, మీరు చెప్పిన ప్రతి పాయింట్ స్పెసిఫిక్గా ఉందా లేదా అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాతనే ఫైనల్గా మీరు అప్రూవ్ చేసి మాత్రం పంపించుకోండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మీకు తెలిసిన కానిస్టేబుల్ లేకపోతే రైటర్స్ వాళ్ళు చెప్పింది రాయకండి, మీ అంతటా మీరు రాయండి. మీ అంతటా మీరు రాస్తే ఎఫెక్టివ్గా రాయగలరు. పోలీస్ వాళ్ళు చెప్పింది రాయడం అంటే వాళ్ళకి ఈజీ వేగా ఇన్వెస్టిగేషన్ ఎంత తొందరగా క్లోజ్ చేసేయాలి అన్న టార్గెట్స్లా ఉంటారు తప్ప, కానీ మీరు చెప్పే ప్రతిదీ వాళ్ళు వినరు. అన్లెస్ మీరు కంప్లైంట్లో రాసి దాన్ని ఒక అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటే తప్ప వాళ్ళు ఇట్లాంటివి మొత్తం తీసుకోరు. వాళ్ళు ఎప్పుడూ రాయరు, ఒక పార్ట్ మాత్రమే వాళ్ళు రాయగలరు, మొత్తం రాయలేరు. మీ అంతటా మీరు రాస్తేనే అది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇట్లాంటివి ఏమైనా ఇంకా ఫర్దర్ కావాలి అంటే యూ కెన్ విజిట్ మీ అట్ లీగల్ క్యాపిటల్ అగ్నిపూర్.